సాధనకు భక్తి మార్గమే సర్వోత్తమైనదని ఎందరో భక్తాగ్రేసులు భావించారు. తమ ఆధ్యాత్మిక చింతన, గురు పరంపర, సాధనా సంపత్తిని మేళవించి భక్తి సుధను ఆవిష్కరించారు. మనలోనే ఉంటూ మన అంతరంగాన్ని, మన చర్యలను నిర్దేశించేది మనసు. వ్యక్తిత్వాన్ని, మూర్తిమత్వాన్ని ఆవిష్కరించే మనసు వికసిస్తేనే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతికమనే త్రివిధ తాపత్రయాల ఎరుక బోధపడుతుంది. ఏ మనస్సు నిరంతరం జ్ఞానాన్వేషణలు నిమగ్నమవుతుందో, ఏ హృదయంలో హితకరమైన ఆలోచనలు పరిఢవిల్లుతాయో అలాంటి వ్యక్తులు ఎప్పుడూ శుభ సంకల్పాలు చేయాలనేది గురువులు ఆవిష్కరించే ధర్మసూత్రం. ఆ సంవిధానంలో ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే అంతర్వీక్షణ కావాలి. కంటికి ప్రత్యక్షంగా కనిపించే దృశ్యంలో అంతర్గతంగా ఉన్న విషయాన్ని అర్థం చేసుకోమని ఆధ్యాత్మికత ప్రకటిస్తుంది. ఆ అంతర్వీక్షణను దర్శింపచేసే దిక్సూచి, మార్గదర్శి గురువు. అలాంటి గురు పరంపరలో దత్త సాంప్రదాయానికి విశేషమైన ప్రాచుర్యం ఉంది. ఆ సంవిధానంలోని దత్త గురువు సదానంద స్వామి. హుబ్బళి సమీపంలో రాయ్పూర్లో సదానంద ఆశ్రమాన్ని నెలకొల్పి ఆధ్యాత్మిక దీప్తిని ఆవిష్కరించారు. తత్వదర్శనాన్ని ఆకాంక్షించే వాళ్లకి తపస్సు చేత, అంటే క్రమశిక్షణాయుతమైన జీవన విధానంతో పాపాలను క్షీణింపజేసుకోవాలి. శాంత స్వరూపులుగా మెలగాలి. రాగద్వేషాలకు అతీతులుగా వ్యవహరించాలి. మోక్షం పట్ల ఆసక్తిని కనబరచాలి. అలాంటి వారే ఆత్మబోధ, తత్వదర్శనానికి అర్హులని దత్తగురు సదానంద స్వామి పేర్కొన్నారు. పైపై మెరుగులకే ప్రాధాన్యతనిస్తూ అంతర్యాన్ని అవగాహన చేసుకోని వారిని జ్ఞానశూన్యులుగా ఆయన పేర్కొన్నారు. సదానంద స్వామి ఎప్పుడు, ఎక్కడ జన్మించారో ఇతమిద్దంగా తెలియదు. అయితే లభిస్తున్న సమాచారం ప్రకారం 1935వ సంవత్సరంలో ఆయన జన్మించినట్టు చెబుతారు. ఉత్తర కర్ణాటకలోని బళ్ళారి, రాయచూర్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఉప్పేరి హాలబావి అనే గ్రామంలో ఆయన జన్మించారని చెబుతారు. ధనికుల కుటుంబంలో ఆయన జన్మించారు. బాల్యంలోనే ఆయన తల్లిని కోల్పోయారు. దాంతో ఆయన తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి వలన చిన్నారి సదానంద ఎన్నో బాధలకు గురయ్యాడు. సవతి తల్లి ఆదేశంతో చిన్నారి సదానందను ఆమె సోదరుడు సమీపంలోని అడవిలో వదిలేశాడు. అప్పటినుంచి ఆ బాలుడు అడవిలోనే ఉన్నాడు. పళ్ళు, ఆకులు తింటూ రాళ్లపై నిద్రిస్తూ బతికాడు. అటవీ జంతువుల నుంచి తనని తాను రక్షించుకోవడానికి ఎన్నో పాట్లు పడ్డాడు. చిన్నతనం నుంచి సదానంద్కి దైవభక్తి ఎక్కువ. తన కుటుంబ ఆరాధ్య దైవమైన దత్తాత్రేయ స్వామిని నిరంతరం స్మరించుకుంటూ ఉండేవాడు. ఆ దత్తుడే ఆ కీకారణ్యంలో ఆయనకి ఆసరా అయ్యాడు. ఓ వృద్ధుడి రూపంలో ఆ బాలుడి దగ్గరికి వచ్చి ఆ బాలుడి నాలికపై బీజాక్షరాలు లిఖించాడంటారు. ఆ బీజాక్షరాల ప్రభావం వలన భవిష్యత్తులో అతను ఏది పలికితే అది సత్యమవుతుందని వృద్ధుడి రూపంలో ఉన్న దత్తుడు ఆశీర్వదించాడంటారు. అప్పటినుంచి దత్తానుగ్రహంతో సదానందుడికి వాక్శుద్ధి లభించింది. 1935వ సంవత్సరం నుంచి 1942 సంవత్సరం వరకు ఆయన జీవితంలోని మొదటి 7 సంవత్సరాలు రాయచూర్లో గడిపారు. ఆ సమయంలోనే ఆయన ఎక్కువ కాలం అడవుల్లో సంచరించారు. 1942వ సంవత్సరం నుంచి 1950 వరకు తన జీవితంలోని తదుపరి 8 సంవత్సరాల వరకు ఉత్తర కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గడిపారు.
1950వ సంవత్సరం నుంచి 1962వ సంవత్సరం వరకు సుమారు 12 సంవత్సరాల పాటు ఆయన తెలుగులో ఎక్కువ కాలం నివసించారు. ఈ కాలంలోనే ఆయన స్వామి నిత్యానందను కలుసుకున్నారు. ఆయన ప్రేరణతో సన్యాస దీక్షను స్వీకరించారు. సద్గురు సదానంద స్వామి తన జీవిత చరమాంకంలో నాసిక్, ముంబై, బెంగళూరు, బీజాపూర్, హుబ్బళ్ళిలలో గడిపారు. ఈ కాలంలోనే హుబ్బళ్ళి, బీజాపూర్, ముంబై, బెంగళూరులలో ఆశ్రమాలను ఏర్పాటు చేశారు. 1996వ సంవత్సరంలో ఫిబ్రవరి 12వ తేదీన హుబ్బళ్ళిలో ఆయన శివైక్యం చెందారు. అక్కడే సదానంద స్వామి సమాధి మందిరం నిర్మితమైంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అష్టమి, నవమి తిథులలో సదానంద అష్టమి, సదానంద నవమి పేరిట ఆరాధనోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తారు. దత్తాత్రేయ ఓం నమః, శివాయ శ్రీ సదానందాయ నమః అనేది సదానంద స్వామి అనుగ్రహించిన దివ్యమంత్రం. ఈ గురుమంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం ద్వారా భక్తులకు ఐహిక, ఆయుష్మిక సంపదలు చేకూరుతాయని స్వామీజీ పేర్కొనేవారు. ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ శ్రేయస్సు వంటి లౌకిక ప్రయోజనాలను ఈ మంత్రం ద్వారా సాధించవచ్చని ఆయన పేర్కొనేవారు. ఆయన ప్రకటించిన రీతిలోనే ఎందరో భక్తులు స్వామీజీపై విశ్వాసంతో ఆ మంత్రాన్ని జపించి అద్భుత ఫలితాలను సాధించారు. సదానంద స్వామి ఎన్నో లీలలను ప్రదర్శించారని భక్తులు విశ్వసిస్తారు. ఎవరు ఏ విధంగా తనని ఆశ్రయిస్తే వారిని ఆ రీతిలో స్వామీజీ అనుగ్రహించేవారు. ఆధ్యాత్మిక సాధన ద్వారా అష్టసిద్ధులను ఆయన సాధించారని భక్తుల నమ్మకం. ఆ సిద్ధుల ద్వారా వివిధ రకాల సమస్యల నుంచి భక్తులను రక్షించేవారు. తగిన పరిష్కార మార్గాలను సూచించేవారు. సద్గురు సదానంద స్వామిని అపర దత్తాత్రేయులుగా భావిస్తారు. ఆయన భౌతికంగా జీవించి ఉన్న కాలంలోనూ ఆయన సమాధి చెందాక భక్తులు ఒకే విధమైన విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. నేను నా జీవితాన్ని నా కోసం జీవించలేదు, నన్ను నమ్మిన వారికి నా జీవితాన్ని, జీవితానంతరం దశను అంకితమిస్తున్నానని సదానంద స్వామి పేర్కొన్నారు. హుబ్బళ్ళి సదానంద స్వామి ఆశ్రమం ఆకుపచ్చని లోగిలిలో అలరారుతోంది. ఆశ్రమ ముఖద్వారంపై శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహాకృతి ఆకర్షణీయంగా శోభిల్లుతోంది. శ్రీ దత్త శరణం మమ, శ్రీ పాదవల్లభ శరణం మమ, దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర అంటూ భక్తులు ఈ ఆశ్రమ లోగిలిలో అడిగిడుతారు. దిగంబర అంటే వస్త్రాలంకారాలు లేకుండా ఉండటం కాదు, దిక్కులనే అంబరంగా ధరించిన స్వరూపుడే దిగంబరుడు. నలుదిక్కుల దత్తాత్రేయ స్వామి మహిమా విశేషం ప్రకటితమవుతుంది. అందుకే దత్తాత్రేయుడిని దిగంబర అని వ్యవహరిస్తారు. దత్తాత్రేయుడు తనకి ప్రియమైన ఔదుంబర వృక్షం కింద కొలువై ఉంటాడు. ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు. మేడిపండు పైకి మిసమిసలాడుతూ కనిపిస్తుంది, కాని లోపల పురుగులతో నిండి ఉంటుంది. ఈ ప్రపంచం కూడా పైకి అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది, కాని అంతర్గతంగా ఎన్నో సమస్యలు, లోపాలు ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. వాటిని తొలగించుకోవాలంటే దత్తారాధనే తరుణోపాయంగా చెప్తారు. గురుదత్తుడు యోగీశ్వరుడిగా తన మూర్తిమత్వాన్ని చాటుకున్నాడు. గురు పరంపరకే ఆద్యుడిగా దత్తాత్రేయ స్వామిని భావిస్తారు. ఆ దత్త సంవిధానంలో ఆవిష్కారమైన ఆశ్రమం శ్రీ దత్త గురు సన్నిధానం. 3 అంతస్తుల రాజగోపురం, ధ్యానమందిరం, నరసింహ సన్నిధానం, అన్న ప్రసాద వితరణశాల,
స్వామి మూలస్థానం ఇక్కడ నెలకొని ఉంటుంది. ప్రతి వ్యక్తిని ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అనే త్రివిధ తాపాలు వెంటాడుతూ ఉంటాయి. వీటినే తాపత్రయాలంటారు. ఈ తాపత్రయాల నుంచి ఉపశమనం పొందటానికి దత్తారాధన ఉపకరిస్తుందనేవారు. దత్తగిరి స్వామి నాది, నేను, నాకు అనే వ్యక్తి భావజాలాన్ని విడనాడి మనది, మనం, మనకు అనే సమిష్టి భావాలను అందరూ అలవర్చుకోవాలని ఆయన ఉపదేశించారు. దత్తగురు సదానంద స్వామిగా ఖ్యాతి పొందిన స్వామి బాల్యం నుంచే దత్తాత్రేయ స్వామి భక్తుడు. శ్రీ గురుదత్త, జయ గురుదత్త అంటూ ఆయన భక్తులను, శిష్యులను పలకరించేవారు. గురు పరంపరలో దత్త సాంప్రదాయానికి ఎంతో వైశిష్ట్యం ఉంది. అత్రి అనసూయలకు వరపుత్రుడిగా జన్మించిన దత్తాత్రేయుడు కారణజన్ముడు. త్రిమూర్తుల శక్తుల మేలు కలయిక, శ్రీహరి దశావతారాలను ధరించిన శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేశాడు. ఆ అవతారాలన్నీ లక్ష్యం సిద్ధించగానే పరిసమాప్తి అయ్యాయి. భక్తులను సదా రక్షించడం కోసం, వారి యోగక్షేమాలను పర్యవేక్షించడం కోసం విష్ణువు దత్తాత్రేయ స్వామిగా అవతరించాడు. ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అనే త్రివిధ తాపత్రయాలను తన తపశ్శక్తితో దత్తుడు నివారించుకున్నాడు. అత్రి అనసూయల పుణ్యదంపతుల పుత్రుడిగా కేశవుడు తనని తాను దత్తత తీసుకున్నాడు. తనని తాను దత్తత చేసుకున్నాడు కాబట్టి దత్తాత్రేయుడయ్యాడు. అలాంటి దత్తాత్రేయుడు విశేష గురు పరంపరకు ఆద్యుడు. భరత భూమిలో దత్త సాంప్రదాయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దత్తుడు స్మృతిగామి. కేవలం స్మరణ మాత్రం చేత తన కరుణను భక్తులపై అనుగ్రహిస్తాడని ప్రతీతి. ఎందరో గురువులు దత్తుడిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువు 21 అవతారాలలో దత్తావతారం 6వదని భాగవతం పేర్కొంది. లోకగురువుగా, అవధూతగా, మహాజ్ఞానిగా ఆయన ఆదర్శమూర్తిగా వెలుగొందుతున్నాడు. ఆయన ఆదిగురువైన పరబ్రహ్మ స్వరూపుడు. శిష్యకోటి హృదయాలలో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్యరూప విలక్షణమూర్తి. ఆయన బోధనలు లోక కళ్యాణకారకాలు. భూమి నుంచి సహనం, గాలి నుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం నేర్చుకోవాలని ఉద్బోధించిన మార్గదర్శకుడు. అలాంటి దత్త సాంప్రదాయాన్ని సదానంద స్వామి అనుసరించారు. హుబ్బళిలో సదానంద స్వామి ఆశ్రమం సువిశాల ప్రాంగణంలో గోచరమవుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ అలరింపచేస్తుంది. ప్రతి గురువారం ఇక్కడికి భక్తులు అసంఖ్యాకంగా విచ్చేస్తారు. శ్రీక్షేత్రంగా వ్యవహరించే ఈ ఆశ్రమం ప్రధాన మందిరం ముంగిట సోపాన మార్గం నెలకొని ఉంది. సమాధి మందిరంలో తలపాగా ధరించిన రీతిలో సదానంద స్వామి పాలరాతి విగ్రహం గోచరమవుతుంది. సువిశాలమైన ఈ మందిరం లోగిట్లో భక్తులు ఆసీనులై స్వామివారి ప్రార్థనలు, సత్సంగాలలో పాల్గొంటారు. బెంగళూరు, విజయపురి, ముంబై, ప్రసన్నహళ్లి, ముద్రందోడ్, తెలగి, బళ్ళారి, హుబ్బళ్ళిలలో సదానంద ఆశ్రమాలు నెలకొని ఉన్నాయి. అలాగే అమెరికాలో చికాగోలోని ఇల్లినాయిస్లో సైతం సదానంద స్వామి ఆశ్రమం కొనసాగుతోంది. ఈ ఆశ్రమాలన్నింటిలో హుబ్బళ్ళి సమీపంలోని రాయపుర సదానంద ఆశ్రమం ప్రధానమైనది. మానవత్వాన్ని సముద్ధరణ చేస్తూ ధర్మాచరణ అనే సుగుణాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో సదానంద ఆశ్రమం కృషి చేస్తోంది. ఆత్మోద్ధరణ ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని ఎలా సాధించాలో స్వామి సదానంద నిర్దేశించారు. ఆయన అందించిన సూత్రాలకు అనుగుణంగా
ఈ ఆశ్రమం కొనసాగుతుంది. సామాజిక సమైక్యత ద్వారా విశ్వప్రేమను సాధించవచ్చునంటారు స్వామి సదానంద. దత్తగురువుగా సదానందకు కన్నడ నాట విశేషమైన ప్రాచుర్యం ఉంది. శ్రీపాద వల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, అక్కలకోట మహారాజ్, శ్రీ మాణిక్య ప్రభు, షిరిడీ సాయిబాబా, గజానన్ మహారాజ్, కృష్ణ సరస్వతి మహారాజ్, వాసుదేవానంద సరస్వతి ఇలా ఎందరో గురువులు దత్తాంశ సంభూతులుగా ఆవిష్కారమయ్యారని విశ్వసిస్తారు. వారిని స్ఫూర్తిగా స్వీకరించి దత్తగురువుగా సదానంద స్వామి కీర్తి గడించారు. దీనజనోద్ధరణ, సత్సంగం, ఆత్మోద్ధరణ, ఆధ్యాత్మిక జ్ఞానం, సాధు ప్రవర్తన అంశాల మేలు కలయికగా దత్త సాంప్రదాయాన్ని విశేషంగా ప్రచారం చేస్తోంది హుబ్బళ్ళిలోని దత్తగురు సదానంద్ ఆశ్రమం. హుబ్బళ్ళిలోని శ్రీ దత్తగురు సదానంద ఆశ్రమంలో జరిగే ప్రధానమైన వేడుక దత్త జయంతి. మార్గశిర పౌర్ణమి నాడు దత్త జయంతిని, సదానంద ఆరాధనను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. 21 హోమగుండాలను ఏర్పాటు చేసి మహాదత్త యజ్ఞాన్ని నిర్వహిస్తారు. ఆ రోజున ఆశ్రమంలో ఏర్పాటు చేసే దీపోత్సవం ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. శివలింగాకృతిలో భారీ అమరికను ఏర్పాటు చేసి ఆ అమరికపై దీపాలను వెలిగిస్తారు. దీపాలంకరణ పూర్తయ్యాక మహాజ్యోతిర్లింగమై భాసిల్లుతుంది. గురు పరంపరలో ఋషిపీఠం మన సాంప్రదాయానికి ఆధారభూమిగా. కాలం ఎంతగా మారినా, తరలి తరిగినా ఋషి సాంప్రదాయమే మన సర్వ విజ్ఞానానికి ప్రాతిపదిక. ఆ ఋషి సాంప్రదాయాన్నే మన గురువులు వివిధ ఆశ్రమాల ద్వారా కొనసాగిస్తున్నారు. వేద ధర్మాచరణే లక్ష్యంగా ఈ ఆశ్రమాలు వర్ధిల్లుతున్నాయి. శ్రీ దత్త సాంప్రదాయంలో నాద విధానానికి ప్రత్యేకత ఉంది. ఉత్తర భారతంలో ఈ నాద సాంప్రదాయం దత్త పరంపరను విస్తృతం చేసింది. ఏ సాంప్రదాయమైనా చెప్పేది ఒకటే: నిన్ను నువ్వు తెలుసుకో, ధర్మంగా మసలుకో. ప్రతి వ్యక్తి తన అంతరంగం చెప్పేది ఆలకించాలి. ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోవాలి. తన లోపలికి చూడకుండా వ్యక్తి అంతటా అన్వేషిస్తూ ఉంటాడు. అప్పుడు తనకు కావలసింది ఎన్నటికీ దొరకదు. చివరికి ఆ అసంతృప్తి, ఆవేదన, ఆక్రోశం జీవన పర్యంతం కొనసాగుతుంది. ప్రతి వ్యక్తి ఆత్మ విచారణే అసలైన విచారణ అనేవారు దత్తగురు సదానంద స్వామి. అన్ని మతాలు, అన్ని మార్గాలు ఒకే ప్రదేశానికి తీసుకుని వెళ్తాయి. ఆ భావనలో అంతిమ లక్ష్యానికి చేరుకోవడానికి ఆత్మనిష్ఠులై విరాజిల్లాలని సదానంద స్వామీజీ సందేశం. సత్యాన్వేషణకు అనేక దారులు ఉన్నాయి. ఎవరు ఏ దారిలో ప్రవేశించినా చేరుకునే గమ్యం మాత్రం సత్యానికే. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం మిన్న. మనసు, శరీరం, కర్మ, దైవశక్తితో అనుసంధానించడం ద్వారా ప్రతి వ్యక్తి తేజోమయ లోకాలను దర్శించవచ్చునంటారు శ్రీ దత్తగురుస్వామి సదానంద. మనలోని సర్వేంద్రియాలను నిగ్రహించి మనసును హృదయంలో స్థిరంగా నిలపాలి. అలా వశమైన మనస్సు వ్యక్తులలో అద్భుతాలను ఆవిష్కరిస్తుందని అన్నారు శ్రీ దత్త సదానంద. కుల, వర్గ, వర్ణ విచక్షణ లేని వేదాధ్యయనం, ధర్మయుత కార్యాచరణ, సమానత్వ సాధనతో ఆధ్యాత్మిక చింతన అనే 3 అంశాల ప్రాతిపదికగా కొనసాగుతోంది. రాయ్పూర్లో నెలకొన్న శ్రీ గురుదత్త సదానంద స్వామి ఆశ్రమం సనాతన ధర్మ మార్గంలో మరింతగా పురోగమిస్తోంది. ఆదర్శప్రాయమై ఆయుష్మిక ఆధ్యాత్మిక సోపానమై నిలుస్తోంది. ఈ
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.